సమస్యను మనం నిజంగా అర్థం చేసుకుంటే ఆ సమస్యలోనే పరిష్కారం దొరుకుతుంది. తనకు తాను గురువు అయిన వ్యక్తి జగద్గురు అవుతాడు. స్వీయ జ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడమంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడమే. ఇతరుల ఆలోచనల మీద జీవించడమనేది ప్రమాదకర విషయం. సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఉద్భవిస్తాయి. నీ నిర్ణయమే సమస్య అవుతుంది. ఏది శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించడమే ఆనందం. మన విలువలు, మన బాధ్యతల కలగలుపే మన సంస్కృతి. నీకది వ్యతిరేకమైనా సరే సత్యాన్ని కోరుకో. సత్యం ఒక భావన కాదు, ఓ నిశ్చయమైన ముగింపు. అనుభవం సత్యానికి కొలబద్ద కాదు. సరళంగా ఉండటం, నిజాయితీగా ఉండటం ఎన్నటికీ బాంధవ్యాలు కావు. నీ మనస్సు స్పష్టంగా అవగాహనకు రాకుంటే కష్టాలు ఎదురవుతాయి. అవగాహన అసలు సమస్య. సాంప్రదాయం పూజనీయమే కావచ్చు, కాని అదొక్కటే అనుసరించదగ్గది కాదు. సుగుణం హృదయానికి సంబంధించినది, మనసుకు కాదు. ప్రతిదీ మర్చిపోయేదే, ప్రేమతో సహా. దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి గాని దాని దారిన దాన్ని వదిలేయరాదు. సంతోషానికి మార్గాల జాబితా తయారు చేసుకోవడం సులభం, అదే బాధలకు అతి కష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ and share the video.